హలో నమస్తే. అపోజిషన్ నాయకుడు, మన దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 12 సార్లు 12 విషయాల మీద జరగకముందే చెప్పాడు. ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా జరిగాయి. చాలా సర్ప్రైజింగ్గా మీకు ఇప్పుడు ఈ 12 చూపించిపోతాను. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చూడండి. 12 వీడియో క్లిప్పులు, చిన్న క్లిప్పులు. అతను ఏమన్నాడు, ఎగ్జాక్ట్గా అది జరిగిందా లేదా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మీరు ఒకసారి. ఈ ప్రతిపక్ష నాయకుడు అతను ముందే ఎందుకు ఊహిస్తున్నాడా, ఎలా ఊహిస్తున్నాడో మనకైతే తెలియదు. మీకే అర్థమైపోయింది అతను నిజంగా ఊహిస్తున్నాడా లేదా, ముందుగానే భవిష్యత్తును చూస్తున్నాడా లేదా అనేది మీకు అర్థమైంది. మీరు వినండి ఆయన ఏమన్నాడు ఒకసారి. डिमोनेटाइजेशन क्या है, किसको इससे फायदा मिला, किसकी मदद हो रही है, किसका नुकसान हो रहा है और ये क्यों किया गया है, ये मैं आपको बता रहा हूं. हिंदुस्तान का हिस्ट्री का सबसे बड़ा स्कैम है. అర్థమైందిగా. ఫస్ట్ అతను మాట్లాడింది పాయింట్ 1, 12లో ఒకటిది, డిమోనిటైజేషన్ వల్ల ఎవరికి ఉపయోగం వచ్చింది, ఇది పెద్దవాళ్ళకు ఉపయోగం వచ్చిందే తప్ప చిన్న వాళ్ళకి ఉపయోగం లేదు అని ఫస్ట్ చెప్పాడు అతను. కొన్ని నెలల తరువాత బిజినెస్ టుడే వాళ్ళే ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఏమని, ఏదైతే డిమోనిటైజేషన్ మీద 2 టార్గెట్లు పెట్టుకున్నారు. టార్గెట్ 1, బ్లాక్ మనీని తీసుకొచ్చేసి ఒక్కొక్కడికి, ప్రతి సిటిజన్కి ఒక్కొక్కడికి 15 లక్షలు ఫ్రీగా వేస్తాను నరేంద్ర మోడీ గారు. అంత బ్లాక్ మనీ వచ్చేది, డిమోనిటైజేషన్ చేస్తున్నారు. అట్టర్గా ఫెయిల్ అయింది. అప్పుడు ఎంత బ్లాక్ మనీ ఉందో ఇప్పుడు కూడా అంతే బ్లాక్ మనీ ఉంది. సో డిమోనిటైజేషన్ ఫెయిల్ అయింది. రెండోది, ఫేక్ కరెన్సీని మేము నివారిస్తూ ఉన్నారు. ఫేక్ కరెన్సీ స్టిల్ సర్క్యులేషన్ అవుతుంది భారతదేశంలో. ఈ 2 కూడా అట్టర్గా డిమోనిటైజేషన్ ఫెయిల్ అయిందని బిజినెస్ టుడే వాళ్ళు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇది కొన్ని నెలల తర్వాత. అంటే అపోజిషన్ నాయకుడు చెప్పింది అక్షరాల నిజమైంది. పాయింట్ 1 అతను చెప్పిన 12 बिल्कुल फेल है, मगर ये सिर्फ फेल नहीं, ये एक आक्रमण है गरीबों पर, स्मॉल एंड मीडियम बिजनेसेस पर. రెండోది అతను చెప్పింది ఏంటి, జిఎస్టీ అనేది చిన్న వ్యాపారస్తులకి అది ఒక శాపంగా మారిద్ది అన్నాడు. ఎగ్జాక్ట్లీ అతను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. ఈ జిఎస్టీ చిన్న వ్యాపారులకి, పేద ప్రజలకి అన్యాయం జరిగిందని రీసెంట్గా 1 వీక్ క్రితం జిఎస్టీ రేట్లు మొత్తం తగ్గించారు. ఏది 8 సంవత్సరాల తర్వాత తగ్గించారు. ఇదే మాట అతను జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన రోజే అన్నాడు రాహుల్ గాంధీ. జిఎస్టీ అనేది చిన్న వ్యాపారస్తులకి, పేదలకి అన్యాయం జరిగిందని. వీళ్ళొక ది లీఫ్లెట్ అనేవాళ్ళు ఒక రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అనేవాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు. 80 ఇయర్స్గా జిఎస్టీ వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి అని చెప్పేసి అతను రాసినటువంటి ఒక ఆర్టికల్. అంటే అపోజిషన్ లీడర్ ఏదైతే ఊహించాడో అది ఏది కూడా మిస్ అవ్వలేదు. అతను ఎగ్జాక్ట్గా చెప్పాడు అతను. అది రెండోది. మూడోది, The Prime Minister, who is the only other person who knows about this deal, has informed Anil Ambani. The Prime Minister is acting as Mr. Anil Ambani's middle. ఇది మూడోది. అంటే రఫేల్ డీల్ జరిగినప్పుడు అనిల్ అంబానీకి నరేంద్ర మోడీ మధ్యవర్తిగా పనిచేసి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నా దగ్గర పక్కా ఆధారం ఉంది అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ అంటే నవ్వేరంతా. ఇతను పిచ్చిపెట్టింది ఏంటి, నరేంద్ర మోడీ ఏంటి, రఫేల్ ఏంటి, అనిల్ అంబానీకి చెప్పడం ఏంటని. జస్ట్ 1 వీక్ క్రితం, ఇది ఎప్పుడు 2025 ఆగస్టు 2వ తారీఖున అనిల్ అంబానీకి ఈ రఫేల్ స్కామ్కి సంబంధించినటువంటి నోటీస్ వెళ్ళింది. ఇదే పని రాహుల్ గాంధీ అది జరిగినప్పుడు 2-3 సంవత్సరాల క్రితమే చెప్పాడు, అనిల్ అంబానీ యొక్క పాత్ర ఉంది రఫేల్లో అని. ఎవరు నమ్మలే అతన్ని. ఇది 3వ గన్ను. యాజ్ ఇట్ ఈజ్గా అతను బుల్లెట్ వేసాడు. ఇప్పుడు అది బయటకు వచ్చింది. జస్ట్ ఇది చూడండి, రఫేల్ ఆఫ్సెట్స్ కాంట్రాక్ట్ టు అనిల్ అంబానీ. దిస్ ఆర్టికల్ ఎప్పుడు వచ్చింది, ఇది ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా జస్ట్ ఆగస్టు 2వ తారీఖు వచ్చింది. అంటే అతను చెప్పింది కరెక్ట్గా. మూడో బుల్లెట్ దించాడు అతను. 4వది, देखिए जो मैंने कोविड ऐप के बारे में बोला वही पीएम फंड के बारे में बोल रहा हूँ. उसकी ऑडिटिंग होनी चाहिए, क्लियर होना चाहिए किसने पैसा दिया, कितना पैसा दिया और किसको दिया. आप क्लियर कर दीजिए, ऑडिट कर दीजिए, कोई प्रॉब्लम नहीं. तो పిఎం కేర్స్ ఫండ్ అనేది నీకు ఎవరిచ్చారు,
ఏ కంపెనీల నుంచి వచ్చాయి ఆడిట్ చేసి ప్రజలకు చెప్పండి అని అన్నాడు. అతని అనుమానం ఏంటి, విదేశాల నుంచి మన శత్రు దేశాల నుంచి కంపెనీలు పిఎం గారి యొక్క పిఎం కేర్ ఫండ్లోకి వచ్చాయి అనేది అతని ఆరోపణ. చైనీస్ ఫండ్స్ ఇన్ పిఎం కేర్స్ అంటే, బట్ ఇక్కడ ఎలిగేషన్ అండి, చైనీస్ ఫండ్స్ నుంచి చైనీస్ కంపెనీస్, చైనాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళు పిఎం కేర్ ఫండ్కి డొనేట్ చేశారు అమౌంట్. ఇతను ఏమన్నాడు రాహుల్ గాంధీ, మీ పిఎం కేర్ ఫండ్కి ఏ కంపెనీ నుంచి వస్తుంది, మీరు చైనా మీద విద్వేషం రగులుస్తున్నారు కదా, నీ పిఎం కేర్ ఫండ్కి ఏ కంపెనీ నుంచి వచ్చాయి, ఏ దేశం నుంచి వచ్చాయి చెప్పండి అంటే, చూస్తే మేజర్ చైనీస్ కంపెనీలు పిఎం ఫండ్కి ఇచ్చారు. అతను చెప్పింది కరెక్టే కదా. ఆ తర్వాత వీళ్ళు అంటారు వాళ్ళు చైనా కంపెనీలు మీకు కాంగ్రెస్ వాళ్ళకి డొనేషన్ చేసినట్టు చేయలేదు, దేశం కోసం చేశారు అది ఇదంటే. బట్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఎనిమీస్ రైట్. మరి చైనా కంపెనీస్ నుంచి ఫండ్ తీసుకోగలిగినప్పుడు చైనా ఏజెంట్ రాహుల్ గాంధీ, పాకిస్తాన్ ఏజెంట్ రాహుల్ గాంధీ ఇవన్నీ ఎందుకు? మొన్న జరిగినప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్కి వెనకుండి నడిపించింది చైనా వాళ్ళే కదా. ఇవన్నీ అదే అతను ఏదైతే ఊహిస్తున్నాడో అది ఎగ్జాక్ట్గా జరిగింది. ఇది ఓకే. ఇంకొకటి అతను చెప్పింది ఇంకొకటి, and I am confident that you will now see an increase in the disease profile. Instead of seeing a collapse of the disease, you will now begin to see as the lockdown opens an increase in the disease profile. అతను ఏమన్నాడు, వ్యాక్సిన్స్లో చాలా డూప్లికేట్ వ్యాక్సిన్స్ చొరబడిపోయిన దేశంలోకి, దీనివల్ల ఇంకా రోగాలు పెరుగుతాయి తగ్గవు అన్నారు. ఏది కోవిడ్కి సంబంధించి. ఎగ్జాక్ట్ అతను చెప్పిన కొంతకాలానికి ఇది ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ది హిందూ వాళ్ళే రాశారు. ఏమని, జుమ్లా వర్షన్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్. జుమ్లా వర్షన్ అంటే ఫేక్ వర్షన్. కోవిడ్-19 వ్యాక్సిన్స్లో ఫేక్ వెళ్ళిపోయినాయని హిందూ వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అప్పుడు ఫేక్ కోవిడ్-19 వ్యాక్సిన్స్, స్కామ్స్ హ్యాంపరింగ్ ది వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇన్ ఇండియా, పాసిబిలీ అదర్ కంట్రీస్. మన ఇండియాలోకి ఫేక్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ చొరబడ్డాయని ఒక హిందూ, ఇది ఏ పేపర్ ఇది, అది హిందూ, ఇదేదో పేపర్ ఇదేదో ఇంటర్నేషనల్ పేపర్ వాళ్ళు రాశారనమాట. సో అతను కరెక్ట్గా ఏదైతే చెప్పాడో అవకాశం ఉందని అది జరిగింది. తర్వాత కొన్ని నెలల తర్వాత ఇవన్నీ పేపర్లో వచ్చినాయి. అంటే అతను చేసిన 12కి 12 బుల్లెట్లు కరెక్ట్గా దించాడు. అతను ఏం చెప్పాడు, The single biggest strategic goal of India's foreign policy has been to keep Pakistan and China separate. This is fundamental for India. And what you have done is you have brought them together. మన ఫారెన్ పాలసీ వల్ల, మనం చేసేటువంటి ఫారెన్ పాలసీ వల్ల మీరు పాకిస్తాన్ చైనాని ఒకటి చేస్తున్నారు, వాళ్ళిద్దరిని యునైట్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళిద్దరు ఒకటవుతారు. కరెక్ట్గా పహల్గామ్ దగ్గర వాళ్ళిద్దరు ఒకటయ్యారు. క్లియర్గా చైనా అండ్ పాకిస్తాన్ బికేమ్ యునైటెడ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇండియా. He says that is foreign policy failure. Last time అతను చెప్పాడు, Mark my words, take it from me, these laws the government will be forced to take them back. అతను అన్నాడు, మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి, మీరు చేసిన ఫార్ములాస్ అయితే ఉన్నాయో మీరు వాటిని వెనక్కి తీసుకుంటారు అన్నాడు. ఫార్ములాస్ వాళ్ళు చేశారు గతంలో, ఆ ఫార్ములాస్ని మీరు వెనక్కి తీసుకుంటారు 100%. అతను చెప్పిన ఎగ్జాక్ట్గా కొంతకాలానికి ఇదిగో చూడండి, 3 ఫార్ములాస్ టు బి రోల్డ్ బ్యాక్. మన రీసెంట్గా ఒక మాట అన్నాడు, మార్క్ మై వర్డ్స్, ది చేంజ్ విల్ కమ్ బై ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ఫుల్గా నేను మార్పు తీసుకొస్తాను, డెమోక్రసీని చంపేస్తున్నారు, ఓట్ థెఫ్ట్ చేస్తున్నారు, మార్క్ మై వర్డ్స్, ఐ విల్ బ్రింగ్ ది చేంజ్ బై ఫోర్స్ అన్నాడు. అతను ఇదే మాట ఫార్ములాస్ దగ్గర అన్నాడు రాహుల్ గాంధీ. మార్క్ మై వర్డ్స్, ఫోర్స్ఫుల్లీ విల్ టేక్ బ్యాక్ ది ఫార్ములాస్ బ్యాక్ అన్నాడు. గవర్నమెంట్ అతను చెప్పిన తర్వాత కొంతకాలానికి 3 ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఫార్ములాస్ 3టిని కూడా వెనక్కి తీసుకున్నారు గవర్నమెంట్. సో అతను చాలా ఫోర్స్ఫుల్గా, స్ట్రాంగ్గా ఏదైతే ఊహిస్తున్నాడో, ఏదైతే జరిగిద్దని ముందే చెప్తున్నాడో అవన్నీ జరుగుతున్నాయి అతనికి. बीजेपी की सरकार ने असंगठित अर्थव्यवस्था पर आक्रमण किया है और आपको गुलाम बनाने की कोशिश की जा रही है. जिस दिन इनफॉर्मल सेक्टर खत्म हो गया, नष्ट हो गया, उस दिन हिंदुस्तान रोजगार पैदा नहीं कर पाएगा.
आप ही इस देश को चलाते हो, आप ही इस देश को आगे ले जाते हो और आपके खिलाफ साजिश हो रही है। आपको ठगा जा रहा है और आपको गुलाम बनाने की कोशिश की जा रही है। సో ఇక్కడ ఏమన్నాడు, ఇన్ఫార్మల్ మీరు ఎకానమీ గురించి, ఇండియన్ ఎకానమీ పెరిగింది, జీడిపి పెరిగింది, స్టాటిస్టిక్స్ మారుస్తున్నారు, రిచ్నెస్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి, కంపెనీలు పెరుగుతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇవన్నీ కొంతమంది చేతుల్లో, కార్పొరేట్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి తప్ప ఇన్ఫార్మల్ సెక్టార్ని మీరు చంపేస్తున్నారు. దిస్ ఎకానమీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఎకానమీ పెరగొచ్చేమో, అది అంబానీ దగ్గరనో అదానీకి వచ్చినటువంటి డబ్బులను చూపించి ఇండియాకి ధనం వచ్చిందని చెప్తున్నారు. బట్ ఇన్ఫార్మల్ సెక్టార్స్, కిరాణా స్టోర్ వాళ్ళు, బట్టి కొట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు అనేది అతను చెప్పింది. ఎగ్జాక్ట్లీ లుక్ ఎట్ దిస్ న్యూస్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద వైర్. ఇండియాస్ ఇన్ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇస్ కొలాప్సింగ్. టారిఫ్స్ విల్ బి ఫర్దర్ స్టార్వ్ ఇట్ ఆఫ్ ఆక్సిజన్. జస్ట్ సెప్టెంబర్ 12వ తారీఖు రాసిన ఒక ఆర్టికల్. ఇన్ఫార్మల్ సెక్టర్ ఇస్ కొలాప్సింగ్ ఇన్ ఇండియా. బట్ అయినా సరే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. ఎవరు పెరుగుతుంది? ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క వచ్చేటువంటి డబ్బులు మొత్తం, అంటే 100 మంది చిన్న వ్యాపారులు డబ్బులు మొత్తం అదానీ అంబానీ పెంచుతున్నారు. వాళ్ళ వైపుకి డైవర్ట్ అయింది. వీళ్ళందరూ ఆకలితో చేస్తున్నారు. అదానీ అంబానీ పెరుగుతున్నారు, దేశం పెరుగుతుందని చూపిస్తున్నారు అనేది అతను చెప్పింది. ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఆర్టికల్ మనం చదివిన తర్వాత అతను చెప్పింది కరెక్ట్ అనిపించింది. అపోజిషన్ నాయకుడు చెప్పింది. अदानी जैसे लोग हैं जिनकी आंख आपकी जमीन पर, आपके जंगल पर और आपके जल पर है, और ये नरेंद्र मोदी जी के खास मित्र हैं. ఇక్కడ ఏమన్నాడు, మీ భూములు, మీ స్థలాలు మొత్తం తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారు అంబానీ అదానీకి ఇచ్చేస్తాడు. ఇది రెవల్యూషన్ పేరుతోటి, పారిశ్రామిక విప్లవంతో మీ భూముల్ని తీసుకెళ్ళిస్తాడు అని చెప్పి అన్నాడు. ఇది ఇక్కడ చూడండి, ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదేంటి, జస్ట్ 1050 acres ఆఫ్ ల్యాండ్, అంటే 1000 ఎకరాల భూమిని, ల్యాండ్ని అదానీకి సంవత్సరానికి రూపాయి రెంట్ లెక్కన ఇచ్చారట. ఎక్కడ, బగల్పూర్ డిస్ట్రిక్ట్ ఏదో థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతున్నామని చెప్పేసి సంవత్సరానికి రూపాయి రెంట్ అంట. 1000 ఎకరాలకి 1000 ఎకరాల భూమి ఇచ్చారంట అదానీకి. 1000 ఎకరాలకి రెంట్ ఎంత అంట? 1000 గజాలు కాదు, 1000 ఎకరాలు. పోనీ రోజుకు ₹1 కాదు, సంవత్సరానికి రూపాయి రెంట్కి ఇచ్చారట థర్మల్ ప్రాజెక్ట్కి. అదే కదా అతను చెప్పింది, మీ భూములు ఈ మొత్తం తీసుకెళ్ళి కొంతమందికి ఇచ్చేస్తానని అతను ఎగ్జాక్ట్గా చెప్పాడు. ఇదిగో పవన్ ఖేరా అనే వ్యక్తి నిన్నే ప్రెస్ మీట్ పెట్టి మా దళితులు, ఆదివాసీలకు భూములు మొత్తం తీసుకెళ్ళి అదానికి ఇచ్చేస్తున్నారు, ఇది పవన్ ఖేరా అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. जो भी कॉन्ट्रैक्ट हिंदुस्तान की सरकार देती है, जिस भी कंपनी को देती है, उसका इलेक्टोरल बॉन्ड्स के माध्यम से रिश्वत वो कंपनी बीजेपी को देती है. ఇక్కడ ఏమన్నాడు, ఎలక్టోరల్ బాండ్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు అనేది ఒక పెద్ద స్కామ్ అన్నాడు అతను. స్కామ్ అయింది అని అయింది. ఇది హిందూ వల్ల రాశారు. ఏమని, ఎలక్టోరల్ బాండ్స్ బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ ఇన్ ద కంట్రీ. 2024 ఒక ఆర్టికల్ రాశారు. బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ ఇస్ ద ఎలక్టోరల్ బాండ్స్. ఎందుకు, ఎవరెవరైతే మేజర్గా పొలిటికల్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారో వాళ్ళ కాంట్రాక్ట్లు పోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఉంది. టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే నీ కాంట్రాక్ట్లు వస్తాయి. ఎలక్టోరల్ బాండ్ అనేది పొలిటికల్ డొనేషన్ అయిపోతుంది. ఇది క్విట్ ప్రోకోగా కాంట్రాక్ట్లు వస్తుంది బ్యాక్. ఇట్ బికేమ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ స్కామ్ అని ఒక హిందూ పేపర్ రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇది. అతను ముందే చెప్పాడు దిస్ ఎలక్టోరల్ బాండ్స్ ఈస్ గోయింగ్ టు బిక్ ఏ స్కామ్ అని. ఓకే, అపోజిషన్ నాయకుడు, जिनको मोदी जी अपने मित्र कहते हैं, ऑर्डर दिया, सुनो इस बार गले नहीं लगेंगे, इस बार नए टैरिफ लगाएंगे. ఇది సో సర్ప్రైజింగ్. ఇదిగో నరేంద్ర మోడీ గారు నా ఫ్రెండ్ అంటున్నాడు, చూస్తూ ఉండండి ఒక పెద్ద టారిఫ్ వేస్తారు మీ మీద అన్నాడు. ఇదిగో చూడండి ఎంత వేసాడు, 100 నుంచి 150 నుంచి 70% నుంచి 150% వరకు టారిఫ్ తీసుకుని వేసాడు అతను. నా ఫ్రెండ్ అంటే ట్రంప్. ఇతను ఇవన్నీ జరగకముందే చెప్పాడు. అతను ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఎలిగేషన్ చేయలే, మీ వల్ల ఎట్లయింది అలా, ఇది జరిగిద్ది చూడండి అంటే అతను ఊహిస్తున్నాడు ముందుగానే ఏం జరగబోతుంది అనేది. దట్స్ సో సర్ప్రైజింగ్ ఇన్ ది capability of
ఫోర్సింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ ఏం జరగబోతుందని ఈ యొక్క సిచ్యువేషన్ దాన్ని ఎనాలిసిస్ అంటారు. ఓకే, కొంచెం బాగా స్టాటిస్టిక్స్ బాగా తెలిసిన వాళ్ళు డేటా ముందు పెట్టుకొని ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, నెక్స్ట్ ఇది జరగబోతుంది. గతంలో నేను ఒక విషయం చెప్పాను, ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏమైనా జరగవచ్చేమో, మళ్ళీ ప్రాణాలు పోతాయి అంటే నిజంగా నెక్స్ట్ ప్రాణాలు పోయినాయి. ఒక వ్యక్తికి, సింగి అనే వ్యక్తి ప్రాణాలు పోయినాయి. అది ఎలా ఊహించగలిగాము? ఆ పక్కన ముందు ప్రకాశం జిల్లాలో ఒకటి జరిగింది, రాయలసీమలో ఒకటి జరిగింది, ఇంకొకటి జరిగింది, ఆబ్వియస్లీ నెక్స్ట్ జరిగింది. దట్స్ కాల్ అండర్స్టాండింగ్ ది సినారియో. ఓకే, ఇతను సినారియోని అండర్స్టాండ్ చేసుకున్నాడు ఇతను. ఓకే, చేసుకుని ముందే చెబుతున్నాడు ఇది జరగబోతుందని. ఎగ్జాక్ట్గా అతను చెప్పినవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలానే ట్రంప్ టారిఫ్ వేస్తాను నీ మీద చూడు అన్నాడు, 100% టారిఫ్ వేస్తాడు ట్రంప్. నెక్స్ట్ ఏం చెప్పాడు? वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है। और मैं ये लाइटली नहीं बोल रहा, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं, ठीक है। और आप सबको पता लग जाएगा, जैसे हमने ये रिलीज किया पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा। ఏమన్నాడు? ఓట్లు చోరీ జరుగుతున్నాయి, దేశం మొత్తం తెలుసుకోబోతున్నారు త్వరలో, బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఉంది అంటే ఓపెన్ అండ్ షట్ అన్నాడు. ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ అనేవాడు, నిన్న ఓపెన్ అండ్ షట్ ప్రూఫ్ అన్నాడు. ఓపెన్ అండ్ షట్ ప్రూఫ్ ఉంది నా దగ్గర, త్వరలో దేశం తెలుసుకోబోతున్నారు ఎలాగో ఓట్ చోరీ చేశారు అనేది. ఇదే మాట గతంలో అన్నాడు, ఐ బ్రింగ్ ది చేంజ్ బై ఫోర్స్ బికాస్ దే కిల్లింగ్ ద డెమోక్రసీ బై స్టీలింగ్ ద ఓట్స్ అని అన్నాడు అనమాట గతంలో. అతను అన్నట్టే హీస్ బ్రింగింగ్ చేంజ్ బై ఫోర్స్, అన్నీ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాడు. ఓకే, 11లో అతను చెప్పిన చేంజ్ జరిగింది, ఇది కూడా జరిగింది. ఇతను చెప్పినట్టుగా ఓట్ థెఫ్ట్ అనేది బయట పెడతా అన్నాడు. మేబీ ఐ థింక్ దిస్ ఆల్సో విల్ హ్యాపెన్ అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. నమస్కారం, థ్యాంక్ యూ.